ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ ఢిల్లీ వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఈ మంగళగిరి జనసేన కార్యాలయంలో త్వరగా కార్యక్రమం ముగించుకున్న పవన్ నిన్న సాయంత్రమే హుటాహుటిన గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్కు వెళ్లారు. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఇవాళ ఢిల్లీకి వెళ్లి బీజేపీ అగ్రనేతలతో భేటీ అయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా పొత్తులపై చర్చించే అవకాశం ఉంది. దీంతో ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులపైన ఓ క్లారిటీ రానుంది. ఇక పవన్ ఢిల్లీ టూర్ కి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్. సంధ్య, అందరూ అనుకున్నట్టే ముందు నుంచి మనం చెప్తున్నట్టే పవన్ కళ్యాణ్ కూడా మరి కాసేపట్లో ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నారు. ఎందుకంటే ఢిల్లీలో ఈ రోజు నడ్డాని కావచ్చు, అమిత్ షాని కలిసే అవకాశం ఉంది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు రాత్రి వారిని కలిశారు. ఆయన హైదరాబాద్ మరి కాసేపట్లో ఢిల్లీ నుంచి బయలుదేరుతున్నారు చంద్రబాబు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో ఢిల్లీకి హైదరాబాద్ నుంచి బయలుదేరుతున్నారు. మాట్లాడి ఈ రోజు అయితే ఒక అంశం, ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. పొత్తులకు సంబంధించి కావచ్చు, సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ పొత్తులో కీలకంగా వ్యవహరించారు పవన్ కళ్యాణ్. టీడీపీ, బీజేపీని కలపడంలో పవన్ కళ్యాణ్ అయితే చాలా కీలకంగా వ్యవహరించారు. గత 2-3 నెలల నుంచి కూడా ఢిల్లీ పెద్దలతో ఆయన అనేక దఫాలుగా చర్చించారు. ఈ నేపథ్యంలోనే ఆయన ప్రోత్సాహం వల్లనే ఈ కలయిక జరిగిందని చెప్పి కూడా టీడీపీ వర్గాలు అయితే చెప్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుని పవన్ ఏదైతే అమిత్ షా చర్చలకు ఆహ్వానించారు. రాత్రి గంట పాటు ఇరువురు కూడా సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ తాజా రాజకీయ పరిణామాలపై చర్చించుకున్నారు. రాబోయే ఎన్నికల వ్యూహాల గురించి కూడా చర్చించారు. అదేవిధంగా ఎన్డీఏని బలోపేతం చేసే దిశగా ఏదైతే బీజేపీ అగ్రనాయకత్వం చర్యలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే పాత మిత్రులందరినీ దగ్గర చేసిన కార్యక్రమం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబును కూడా ఆహ్వానించారనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. ఈ అన్ని అంశాలు కూడా రాత్రి అమిత్ షాతో చర్చించారు చంద్రబాబు. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆల్రెడీ ఎన్డీఏలో భాగస్వామిగా ఇప్పటికే జనసేన ఉంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తున్నారు. అమిత్ షాతో, జేపీ నడ్డాతో ఈ రాత్రికి సమావేశం అవుతారు. ఏదైతే పవన్ కళ్యాణ్ ఒక్కరే ఢిల్లీ వెళ్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఆయన చర్చించి ఏదైతే టీడీపీ కావచ్చు, బీజేపీ ఏ విధంగా సీట్ల షేరింగ్ ఏ విధంగా ఉండాలి జనసేన మధ్య అనేది ప్రధానంగా ఇక్కడ చర్చించుకుంటున్నారు. టీడీపీ రోల్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా బీజేపీ చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఈ 3 పార్టీలు కనుక పొత్తుకు వెళ్తే ఒక కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కొన్ని అంశాలపై స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. ఆ అంశాలను కూడా ఇక్కడ చర్చించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావచ్చు, దానికి సమానమైన ప్యాకేజీలు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ పోలవరం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ తదితర అంశాలకు సంబంధించి ఒక జాతీయ పార్టీగా, కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీగా కొన్ని అంశాలపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి టీడీపీ కావచ్చు, జనసేన భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కూడా ఈ అంశాలు అమిత్ షా దృష్టికి తీసుకొస్తారు. అవన్నిటిపై ఒక క్లారిటీ వచ్చాక పొత్తుపై ప్రకటన వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అమరావతి రాజధానికి సంబంధించి నరేంద్ర మోడీని ఆనాడు ఏదైతే అతిపెద్ద రాజధాని నిర్మిస్తాం, కేంద్రం సహాయం చేస్తాం అని హామీ ఇచ్చారు అని కూడా గుర్తు చేస్తున్నారు. అవన్నీ కూడా మరోసారి తెరపైకి వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ కూడా ఎన్ని అంశాలు కూడా అమిత్ షాతో మాట్లాడేటప్పుడు ఇవన్నీ కూడా చర్చించే అవకాశం ఉందని తెలుస్తున్నారు. ఏదైనా ఈ రాత్రికి పొత్తులపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది సంధ్య. అలానే అమిత్ షా చంద్రబాబుతో అంటే బీజేపీ పోటీ చేసేటువంటి స్థానాలు, అంటే గెలిచే స్థానాలపైన కూడా రివ్యూ చంద్రబాబును అడిగినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలో ఎక్కువగా ఎమ్మెల్యే స్థానాల కన్నా కూడా ఎంపీ స్థానాలపైననే ఎక్కువగా బీజేపీ ఆశలు పెట్టుకున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది కదా. మరి దీనికి సంబంధించి అంటే టీడీపీ, బీజేపీ, జనసేన ఎలా ముందుకు వెళ్లే అవకాశాలు ఉండొచ్చు? సంధ్య, ఇక్కడ ప్రధానంగా సీట్ల షేరింగ్ విషయమే ప్రధానంగా ఒక సమస్యగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, టీడీపీ 3 కూడా సీట్ల సర్దుబాటు చేసుకోండి. ఇప్పటికే జనసేనతో టీడీపీ 2-3 దఫాలుగా చర్చించారు. ఇద్దరు అధినేతలు కూర్చున్నారు. సీట్లపై ఒక క్లారిటీ దాదాపుగా వచ్చినట్టు మనం చెప్పుకోవచ్చు. కానీ బీజేపీ పరిస్థితి కొంచెం భిన్నంగా ఉంది. ఎందుకంటే వారు నిన్ననే టచ్లోకి వచ్చారు. నిన్నే అమిత్ షాతో చంద్రబాబు మాట్లాడటం జరిగింది. అయితే వారు జాతీయ స్థాయిలో గట్టిగా ఉండాలి కాబట్టి, ఆంధ్రప్రదేశ్లో వారి పాత్ర నామమాత్రం కాబట్టి
కాబట్టి వారు ఎంపీ స్థానాలను ఎక్కువ కోరుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత కూడా కొన్ని అయితే ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు వరకు కూడా బహిరంగ ఎక్కడికి ప్రకటన చేయనప్పటికీ 4 ఎంపీ స్థానాలను బీజేపీకి ఇవ్వబోతున్నారు. అదేవిధంగా 7-8 అసెంబ్లీ స్థానాలను ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో ఏదైతే ఓట్ల శాతాన్ని వీరు సాధించిన ఓట్ల శాతాన్ని బట్టే సీట్లు కూడా కేటాయించే అవకాశం ఉందని ఒక ప్రచారం అయితే జరుగుతుంది టీడీపీ వర్గాల్లో. ఈ నేపథ్యంలో 2019లో బీజేపీకి చాలా స్వల్ప 1% లోపే ఓట్లు వచ్చాయి కాబట్టి కొంత తక్కువ సీట్లతోనే వారిని సరిపెట్టే అవకాశం ఉంది. ఏదైనా పెద్ద మనసుతో 4 ఎంపీ స్థానాలు వారు కేటాయిస్తారు, కొన్ని అసెంబ్లీ స్థానాలు కేటాయిస్తారని ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో అయితే చర్చ జరుగుతుంది. ఎందుకంటే ప్రస్తుతానికి సీట్ల సర్దుబాటు సంబంధించి ఏదైతే చర్చకు వచ్చే అవకాశం కనిపించట్లేదు. ఎందుకంటే జాతీయ నాయకత్వం కేవలం పొత్తులకు సంబంధించి వ్యవహారమే చూస్తుంది. సీట్ల సర్దుబాటు ఒక 6 ప్రతినిధి బృందం ఒకటి ఆంధ్రప్రదేశ్కు వస్తుంది. వారు చంద్రబాబుతో పవన్ కళ్యాణ్తో చర్చిస్తారు. అప్పుడు సీట్ల కేటాయింపు, ఏ సీట్లు, అభ్యర్థులు, ఆ అన్ని అంశాలు తెరపైకి వచ్చే అవకాశం ఉంది. ఏదైనా రేపటికల్లా కూడా సీట్లకు సంబంధించి కూడా ఏదైతే అమిత్ షాతో పవన్ కళ్యాణ్ కలిశాక ఇక్కడికి వచ్చాక ఆంధ్రప్రదేశ్లోనే సీట్ల వ్యవహారం అయితే చర్చలు జరిగే అవకాశం ఉంది. కేవలం పొత్తు ప్రకటన ఈ 2 పార్టీలు ఏదైతే టీడీపీ ఏదైతే ఎన్డీఏలో కలిసేది మొత్తం అట్లాంటి పొత్తు ప్రకటన మాత్రమే అక్కడ ఉంటుంది. సీట్ల సర్దుబాటు ఆంధ్రప్రదేశ్ లో జరిగే అవకాశం అయితే కనిపిస్తోంది సంధ్య. రైట్ రవిచంద్. దేశ రాష్ట్ర ప్రయోజనాల రీత్యా కలిసి పనిచేయడంపైన టీడీపీ బీజేపీ మధ్య ఒక అవగాహన కుదిరినట్లు తెలుస్తోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపుతో ఢిల్లీకి చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. రాత్రి 11:30 సమయంలో చంద్రబాబు అమిత్ షా నివాసానికి వెళ్లారు. అనంతరం అమిత్ షా జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. వీరి భేటీ సుమారు గంట పాటు కొనసాగింది. ఏపీలో రాజకీయ పరిస్థితులపై ఇరువురు నేతలు చర్చించారు. అయితే దేశవ్యాప్తంగా ఎన్డీఏను బలోపేతం చేస్తున్నామని, దేశాన్ని బలోపేతం చేయాలంటే అన్ని ప్రాంతాల్లో తమ కూటమి అవసరమని అమిత్ షా చెప్పినట్లు తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల్లో కూడా పలు పార్టీలు బీజేపీ వైపు చూస్తున్నాయని, ఈసారి 400 సీట్లకు పైగా విజయం సాధించాలని లక్ష్యం పెట్టుకున్నామని ఆయన చంద్రబాబుకు వివరించినట్లు సమాచారం. ఏపీలో బీజేపీ తెలుగుదేశం పొత్తు కుదిరితే బీజేపీ గెలిచే అవకాశాలున్న సీట్ల గురించి కూడా అమిత్ షా ఆరా తీసినట్లు తెలుస్తోంది. గతంలో ఎన్డీఏను బలోపేతం చేసినట్లుగానే ఇప్పుడు సహకరించాలని చంద్రబాబును అమిత్ షా కోరినట్లు సమాచారం. అమిత్ షాతో భేటీకి ముందు చంద్రబాబు మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. బీజేపీకి దేశ ప్రయోజనాలు ముఖ్యమైతే తెలుగుదేశానికి రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని తెలిపారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని తాము నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. 5 ఏళ్లలో రాష్ట్రం ఎంతో వెనక్కిపోయిందని, రాష్ట్రాన్ని పునర్నిర్మించాల్సిన అవసరం ఉందని చెప్పారు. కొద్ది నెలల క్రితం అమిత్ షా తనతో మాట్లాడారని, ఇప్పుడు మళ్లీ కబురు పంపారని చంద్రబాబు తెలిపారు.